జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ఇప్పటి వరకు 99.76% ఫారాల పంపిణీ చేయడం జరిగిందన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15,16,253 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 15,12,548 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని, ఇప్పటి వరకు 99.76% ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. మిగిలిన ఫారాల పంపిణీ కూడా త్వరలో పూర్తి చేసి 100% లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 33.58% ఫారాలను తిరిగి స్వీకరించామని, ఇంకా సుమారు 66% ఫారాలను సేకరించాల్సి ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రారంభ రోజుల్లో బీఎల్ఓల పనితీరులో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రస్తుతం బీఎల్ఓలు అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ సహకరిస్తున్నారని తెలిపారు. బీఎల్ఓలు ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి ఫారాల సేకరణ చేపడుతున్నారని పేర్కొన్నారు. 2002 ఓటరు జాబితాకు సంబంధించి ఫారాలను ఎలా నింపాలనే సందేహాలపై ఎన్నికల కమిషన్కు వివరించామని, 2002 ఓటరు జాబితాను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటి వరకు 88% మ్యాపింగ్ పూర్తయిందని, ప్రతి బీఎల్ఓ వద్ద సంబంధిత జాబితా అందుబాటులో ఉందన్నారు. మరణించిన ఓటర్ల పేర్లను తొలగించాలని, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. డబుల్ ఓట్లను తొలగించేందుకు ఓటర్లు సహకరించాలని కోరారు. గ్రామంలో ఓటు ఉంచుకోవాలా లేదా పట్టణంలో ఉంచుకోవాలా అనే విషయంలో ఓటర్లు ఒక నిర్ణయం తీసుకొని ఏదో ఒక్కచోట మాత్రమే ఓటును ఉంచుకోవాలని తెలిపారు. ప్రక్రియను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఇండ్లకు తాళాలు వేసి ఉండడం వంటి కారణాలతో ఫారాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఎల్ఏలు బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. కొన్ని కుటుంబాలకు చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని, అటువంటి సందర్భాల్లో ఫారం 8 ద్వారా కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చుకునే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదం తీసుకున్న తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆమోదం పొంది తుది జాబితాను ప్రదర్శిస్తామని తెలిపారు. పనిభారం ఎక్కువగా ఉన్నా లేదా పనితీరు బలహీనంగా ఉన్నా బీఎల్ఓలకు సహాయకులను నియమించామని కలెక్టర్ తెలిపారు. ప్రతి బీఎల్ఓ ఇంటింటికి తిరిగి వెళ్లి ఫారాలు నింపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫారంపై సంబంధిత బీఎల్ఓ ఫోన్ నెంబర్ ఉంటుందని, ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా వారిని సంప్రదించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చే సూచనలను పరిశీలించి అవసరమైతే ఎన్నికల కమిషన్కు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఏలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ముంతాజ్ అలీ, బీఆర్ఎస్ నుండి బక్క పిచ్చయ్య, బీజేపీ తరపున లింగస్వామి, సిపిఎం నుండి నర్సిరెడ్డి, ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధి రవికుమార్, ఆప్ పార్టీ నుండి రవీందర్, ఎంఐఎం నుండి ఖలీం, టీడీపీ నుండి రవి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే కొంతమంది బీఎల్ఓస్కి ఫామ్ డీటెయిల్స్ ఆన్లైన్ యాప్ ఎలా యూజ్ చేయాలో తెలియదు అనేది కొంతమంది బీఎల్ఓస్ మేము వారికి ఈ ఫామ్ గురించి 2002లో ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి పేరుని ఎలా సర్చ్ చేయాలో అనేది కూడా తెలియదు అనేది కొంత ఇనిషియల్గా మనకు స్టార్టింగ్లో కొంత ఇబ్బంది అనేది ఎదురైంది. కొన్ని చోట్ల బీఎల్ఓస్ వారు యాబ్సెంట్ అవ్వడం, వారు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఎన్యుమరేషన్ ఫామ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ చూస్తే 15,16,253 ఓటర్లకు గాను 15,12,548 అంటే 99.76% ఎన్యుమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈ రోజు సాయంత్రం వరకు కంప్లీట్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఇంకా 0.24% ఉందో అది ఈరోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అనేది చేయడం